ఏలూరు జిల్లా సోమవరప్పాడు ఉప్పుగూడెం గ్రామంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామాలయంలో అంగరంగ వైభవంగా ఆదివారం శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివారి విగ్రహాల ప్రతిష్ఠ జరిగింది. బ్రహ్మశ్రీ ఎల్ఎస్వి శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో హోమాలు, పూజలు, అలంకరణలు, అభిషేకాలు జరిగాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఏఎంసీ మాజీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, మాజీ ఎంపీటీసీ అల్లు జ్యోతి, సోమవరప్పాడు టీడీపీ నాయకులు మాగంటి వంశీ, గిరిధర్ వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నమహాసమారాధన నిర్వహించారు. శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, మన దెందులూరు మార్కెట్ కమిటీ ఎక్స్ఏఎంసీ చైర్మన్ గారు మాగంటి సురేంద్రనాథ్ చౌదరి గారికి, అలాగే తెలుగుదేశం యువ నాయకులు, తెలుగుదేశం యువ నాయకులందరూ కూడా మన ఆలయ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. విగ్రహాప్రతిష్ఠ మహోత్సవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు విగ్రహాప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని విచ్చేసి ఉన్నారు. వారికి మన గ్రామం తరఫున ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలకవలసిందిగా మరోసారి తెలియజేస్తున్నాము. భజంత్రులు వైద్యుడగా భజంత్రులు నా పేరు ఎస్కే సెంట్ అండి. మాది దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామ పంచాయతీలు ఉప్పుగూడెం. మాది ఇక్కడ శ్రీ కోదండరామాలయం అనే గుడి గత 100 సంవత్సరాల నుంచి నిర్మించాలని మా తాతలు, మా తండ్రుల దగ్గర నుంచి అనుకుంటున్నాము. అది మాకు సాధ్యపడలేదు. ఈ మధ్యన మా యువత బయలుదేరిన తర్వాత ఇక్కడ కోదండరామాలయం అనే గుడిని నిర్మాణం చేయడం జరిగింది.
ఈ నిర్మాణ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధమైన ప్రభాకర్ గారు, అలాగే దెందులూరు మార్కెట్ ఎక్స్ ఏఎంసీ చైర్మన్ గారు మాగంటి సురేంద్రనాథ్ చౌదరి గారు, అలాగే సూర్య మోటార్స్ అధినేత శ్యామర్తి కృష్ణారావు గారు, ఇంకా ఏలూరు నగర మేయరు శ్రీమతి నుజ్జహాన్ పెదబాబు గారు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. దూర ప్రాంతాల నుండి ఎంతో మంది విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పాల్గొని మా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాతో పాటు పూనుకుని ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. రాజు, మాది దెందులూరు మండలం సామర్పాడు శివారు ఉప్పుగూడెం గ్రామం. మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ రామాలయం నిర్మించుకోవాలని మా తాతల తండ్రులు కోరిక ఉండేది. కానీ ఆ కోరిక ఈ రోజు శ్రీ కోదండ రామాలయం నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు 13/4/2025 8 గంటల 34 నిమిషాలకు సీతారామ లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, జై విజయల్ని, అలాగే ఆంజనేయ స్వామిని ఈ రోజు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి చుట్టుపక్కల నలుమూలల నుంచి అనేక మంది భక్తులు, పెద్ద పెద్ద నాయకులు, అలాగే దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారు, అలాగే అందరూ వచ్చి ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ మా గ్రామం తరపు నుండి, మా ఉప్పుగూడెం సీతారామ కమిటీ తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ప్రతిష్ఠా కార్యక్రమం తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం అనంతరం అందరూ ఈ అన్నదాన ఈ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని మరీ కోరుచున్నాము.